వెల్కమ్ టు PM7 వార్తలు. కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి 2 బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినటానికి ఇది హాస్యాస్పదంగా ఉన్న ఈ డిమాండ్ను సదరు ఎమ్మెల్యే చేయడం నిజం. అయితే ఈ ప్రపోజల్ ఎలా వచ్చింది? ఎందుకు ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప ఈ డిమాండ్ చేశారనే దానిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి 2 బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని కోరారు. సీఎం సిద్ధరామయ్య ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని 36,500 కోట్ల నుంచి 40,000కు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీన్ని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం మళ్ళీ పన్నులు పెంచాల్సి వస్తుంది. ప్రజలను మందు తాగకుండా మనం ఆపలేం. వాళ్ళ మద్యం ఖర్చులతో మహిళలకు నెలకు 2,000 ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. కాబట్టి మద్యం తాగే వాళ్ళకి వారానికి 2 వైన్ బాటిల్ ఫ్రీగా ఇవ్వండి జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ మంత్రి కేజే జార్జ్ ఆయనకు గట్టిగా బదులిచ్చారు. మీరు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అమలు చేయండి. ప్రజలకు మద్యం తక్కువ తాగేలా చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత బిఆర్ పాటిల్ మాట్లాడుతూ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్సైజ్ రెవెన్యూ పాపిస్టు సొమ్ము, పేదవారి రక్తాన్ని పిండి సంపాదిస్తున్న డబ్బు, దీంతో మనం జాతి నిర్మాణం చేయలేము. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని బిఆర్ పాటిల్ అన్నారు. మొత్తానికి కర్ణాటక అసెంబ్లీలో వారానికి 2 మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలనే ప్రతిపాదన జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం చర్చనీయాంశం అవుతుంది.